బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులంతా ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నది. జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలపై కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నది. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత రైల్వే, ఆర్థిక, ఆహారాల, పౌర సరఫరాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల్ని కూడా రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయమై సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావుతో నార్త్ బ్లాక్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏ పద్ధతుల కింద ఎంత మొత్తంలో కావాలి, పెండింగ్లో ఉన్నవన్నీ తదితరాలను వివరించనున్నారు. ఇక దీర్ఘకాలంగా బకాయిగా ఉన్న నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలీజ్ చేసేలా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ కింద రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే పలుమార్లు వివరించగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనందున విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు. మెట్రో రైల్ విస్తరణతో పాటు కొత్త మార్గాలపై ప్లానింగ్ చేసినందున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక సహకారంపై పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం నేతృత్వంలోని టీం చర్చించనున్నది. వడ్ల కొనుగోలు, గతంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ రానున్న సీజన్కు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ అంశాన్ని చర్చించనున్నది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న అంశాలను వివరించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితర మంత్రులంతా ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు ప్రత్యేక విమానంలో కూడా ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎంపీ మదియాష్ ఇలాంటి నేతలు కూడా ఇటు రాష్ట్రం నుంచి కూడా ఢిల్లీ వెళ్లారు. నిన్న ఒక కాంగ్రెస్ సీనియర్ నేత కుమారుడి వివాహానికి కూడా హాజరైన పరిస్థితి కనిపించింది. ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సాయంత్రం వరకు కూడా బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. ప్రధానంగా ఇటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తీసుకున్న సందర్భం ఉంది. రహదారుల శాఖ మంత్రి గడ్కరీని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున రహదారులకు నిధులు ఇప్పించుకునేందుకు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి గడ్కరీని కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా కలిసి రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయాలనే కోరే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలిసి హైదరాబాద్ సుందరీకరణకు సంబంధించి, మెట్రో రైలుకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయాలని కూడా, అదేవిధంగా పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసి ఇటీవల జరుగుతున్నటువంటి జల రగడకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరెత్తింది. ఇటు స్వయంగా అసెంబ్లీలో కూడా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల గురించి కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ఎంపీ కృష్ణా రివర్ బౌండ్కి సంబంధించి కూడా పరివాహక ప్రాంతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన నీటి యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో కూడా దానిపైన కూడా వివరణ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు పార్టీకి సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు సోనియా గాంధీని కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున లాంటి నేతలను కూడా కలిసి స్వయంగా ఈ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందే చేయాలని కూడా కోరనున్నట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏ ఒక్క మంత్రి కూడా మంత్రిత్వ శాఖలో లేని సందర్భంలో కూడా వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తూ మిగతా 6 మంత్రి పదవులు కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా పార్లమెంటు అభ్యర్థులను అందరికంటే ముందే ప్రకటించాలనే డిమాండ్ కూడా ఏఐసీసీ ముందు ఉంచే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా 50కి పైగా నామినేటెడ్ పోస్టులు ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంటు ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పోస్టులు కూడా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఏఐసీసీ అగ్రనేతలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి మాత్రం ఇటు మళ్ళీ తిరిగి హైదరాబాద్ రానున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.